బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా నటులలో గుర్తింపు పొందినటువంటి మన తెలుగు బిడ్డ. తాజాగా రామ్ చరణ్కి డాక్టరేట్ అందిస్తుంది వేల్స్ యూనివర్సిటీ, తమిళనాడుకు సంబంధించి. దీనికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, చిరంజీవి రియాక్ట్ అయ్యారు, ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ రావడం పట్ల. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎదిగినటువంటి తీరు, ఆయన యొక్క బిహేవియర్, ఇవన్నీ కూడా మనం చూసాం. దినదినాభివృద్ధి చెందుతూ ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్ లాగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఒక గౌరవ డాక్టరేట్ కూడా యూనివర్సిటీ అందించడం పట్ల ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఒక మంచి ఇన్స్పిరేషనే. ఆయన జీవితంలో తండ్రికి తగ్గ తనయుడు, అంటే తండ్రి నుంచి నేర్చుకున్నాడు. స్టార్టింగ్లో మొదటి సినిమాలో ఆయన హీరో కాలేడు అని చెప్పి చాలామంది విమర్శించారు. ఆ విమర్శనలు కూడా పక్కన పెట్టి, సినిమా అంటే వారసత్వం ఒక్క సినిమాకి సరిపోతుంది, తర్వాత వీళ్ళ దగ్గర విషయం ఉంటే తప్పితే నిలబడలేరు ఇండస్ట్రీలో. ఆయన తీసిన సినిమాలు ఏంటి, ఒక రంగస్థలం కావచ్చు, ఆ తర్వాత త్రిబుల్ చూసుకోవచ్చు, మగధీర చూసుకోవచ్చు. ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు, ప్రతి సినిమాను ఒక సినిమాకి విభిన్నంగా ఆయన నటనలో మన సెటిల్ పెర్ఫార్మెన్స్ అంటారు. అంటే ఏ నటుడు హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ప్రశంసించారంటే ఒక తెలుగు నటుడికి మనం ఎంత గర్వంగా భావించాలి. ఎందుకంటే ఒక స్వాతంత్ర సమరయోధ, దేశానికి ఏదో చేయాలన్న సైన్యంలో ఉండి బ్రిటిష్ వాళ్ళ పట్ల ఉండి తన స్నేహితుడిని కొట్టే జూనియర్ ఎన్టీఆర్ని కొట్టే ఆ సందర్భంలో మనం చూసాం అతని నటన అంటే ఎంత కళ్ళమ్మట నీళ్లు మనం చూసాం. అటువంటి గొప్ప నటుడికి ఆస్కార్ ఆహ్వానం పలికింది. ఆ తర్వాత ఈరోజు అతి చిన్న వయసులో 4 కూడా 39 సంవత్సరాల వయసులో 14వ స్నాతకోత్సవంలో తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడం. ఈయనతో పాటు మేధావులు వీరముత్తు వేలు అని చెప్పేసి ఇప్పుడు చంద్రయాన్ ప్రాజెక్ట్ 3కి ఇస్రో సైంటిస్ట్, డైరెక్టర్ అనమాట, ఆయన కూడా డాక్టరేట్. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు పద్మశ్రీ ఆచంట శరత్ కమల్, ఆయనకి ఇచ్చారు. తర్వాత వేలు, వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. అంటే ప్రముఖులు, అంటే వాళ్ళ రంగాల్లో అద్వితీయమైన ప్రతిభ కనపరిచి ఈ దేశానికి సమాజానికి సేవ చేసిన వాళ్ళకే ఈరోజు 14వ స్నాతకోత్సవంలో ఇస్తున్నారంటే, ఈరోజు సాయంత్రం 4 గంటలకి తీసుకోవటం ఒక ఇండస్ట్రీయే కాకుండా, తెలుగు ఇండస్ట్రీయే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీ కూడా గర్వపడాల్సిన అవసరం. అంటే ఒక నటుడిగా పరిణితి చెందిన తీరు, ఆస్కార్కి ఎదిగిన తీరు, ఆ తర్వాత సేవా కార్యక్రమాలు, తండ్రి తర్వాత తండ్రిని చూసి ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం, ఆ బాధ్యతలు తీసుకోవటం. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ కావచ్చు, కరోనా టైంలో అందరికీ 24 క్రాఫ్ట్స్కి సహాయం చేయడం, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్, ఆక్సిజన్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా రామ్ చరణ్ పాత్ర ఉన్నది. కాబట్టి అతను చూసి నేర్చుకుని కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్కి ఇన్స్పిరేషన్గా అయ్యాడు. అటువంటి వ్యక్తికి ఈ రోజున అదే వేల్స్ యూనివర్సిటీ గత సంవత్సరం మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా డాక్టర్ ప్రకటిస్తే ఆయన తీసుకోలేకపోయాడు. కానీ బాబాయ్ తీసుకోలేదు, అబ్బాయి తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక నటుడిగా, అంటే వాళ్ళు యూనివర్సిటీ అంటే డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ అంటే ఆషామాషిగా ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, వాళ్ళు ఏంటి, కెరీర్ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి, ఎదిగిన తీరు ఏంటి, ఈ దేశానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చూస్తారు. గొప్ప పరిణామంగా మనం భావించాలి. ఈరోజు తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీలో 4 గంటలకు తీసుకోవటం రామచరణ్ గారు, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను స్పందించడం, నేను రామ్ చరణ్ ఎదిగిన తీరు నేను కళ్ళారా చూశాను. ఒక రంగస్థలంలో అద్భుతమైన నటుడి ప్రపంచానికి చూసాం. మన త్రిబుల్ ద్వారా తన పరిణితి ఇంకా మరింత వన్నె తెచ్చుకోవాలి, ఇండస్ట్రీకి మరింత పేరు తేవాలని ఆకాంక్షిస్తూ ఆయన కూడా లెటర్ రిలీజ్ చేశాడు. అది అంటే అంత గర్వపడాలి. ఒకవైపు తండ్రి ఆనందం, కొడుకు ఎంత ఎత్తుకెదిగాడని చిరంజీవి గారికి, ఒకవైపు బాబాయి ప్రశంసలు. దీంతో యావత్ ఇండస్ట్రీ కూడా రామ్ చరణ్ గారిని చూసి నేటి తరం యంగ్ జనరేషన్ యూత్ నేర్చుకోవాలని చెప్పడం ఒక మంచి పరిణామం. గౌరవ డాక్టరేట్తో రామ్ చరణ్కి ఇంకా మరింత బాధ్యత పెరిగినట్టు అనుకోవచ్చు. డెఫినెట్గా కదా. ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలుగు సినిమానే కాకుండా హిందీ సినిమాలో మనం చూస్తాం. G20 సమావేశాలు కూడా ఆయన ఒక గెస్ట్గా పిలిచి దక్షిణ కొరియా అధ్యక్షులతో కలిసి ఆ సాంగ్కి డ్యాన్స్ చేసిన పరిస్థితి చూసాం. ఇకపోతే ఎక్కడ జరిగిన ఈ రోజున రామ్ చరణ్ ఏంటి, ఆయన సినిమా నెక్స్ట్ గ్లోబల్ గేమ్ చేంజరు, ఏం రత్నం గారిది ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత ఈయన శంకర్ గారు తీసే సినిమా, తర్వాత మొన్న ఈ మధ్య బుచ్చిబాబుతో ఒక సినిమా స్టార్ట్ అయింది. తీసింది ఎన్ని సినిమాలు కంటే 20 సినిమాలు కూడా లేవు ఆయన. కానీ ఎదిగిన తీరు, ఆయన పరిణితి చెందిన మార్గం, ఎంచుకున్న ఇది సెలక్షన్, అంటే కథలు కావచ్చు, నాట్ ఓన్లీ సినిమా అంటే ఏదో కమర్షియలే కాదు, సమాజానికి మెసేజ్. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది ఇంపాక్ట్ అవుతారు, అభిమానులు సంపాదించుకుంటారు. ఈరోజు ఈ డాక్టరేట్ తీసుకోవటం ఆయనకి మరింత వన్నె తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇంకా మరింత బాధ్యతతో ఇంకా ముందు పాత్రలు ఎంచుకోవటంలో కానీ మిగతా వాళ్ళకి స్ఫూర్తివంతంగా రావడానికి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో చాలామంది ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అవుతుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, వాళ్ళు వెల్ సెటిల్గా
ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ప్రజల గురించి ఆలోచిస్తుంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, మెగాస్టార్ కానీ వీళ్ళందరూ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి గౌరవ పట్టాలు కానీ, ఇలాంటి ప్రశంసలు కానీ వస్తున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఒక స్వయం కృషి కావచ్చు, ఒక విజేత కావచ్చు, ఒక స్టాలిన్ కావచ్చు, ఏ సినిమా తీసినా సమాజంలో ఒక 10 మందికి ఇన్స్పిరేషన్. అదే కాకుండా అభిమానులు కూడా సేవా దృక్పథం వైపు మరల్చిన తీరు బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఆ బ్లడ్ బ్యాంక్ కూడా అబ్దుల్ కలాం గారు వచ్చి ప్రశంసించారు. చూడండి, ఇటువంటిది కాదా నేర్చుకోవాల్సింది సినీ రంగం, నటులు సమాజానికి సేవ చేయాలి. తను చెబితే మార్గంలో వేల మంది, లక్షల మంది ప్రభావితం కావచ్చని ఆ రోజు అబ్దుల్ కలాం గారు బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు చెప్పాడు. ఆ తర్వాత ఐ బ్యాంక్ కొన్ని వేల మందికి చూపు వస్తుంది కదండి. ఏదైనా ప్రకృతి క్లామినేటి విపత్తులు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పందిస్తాడు మెగాస్టార్ గారు. ఈ అన్నిటికీ ముఖ్యమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ కరోనా టైంలో మనం చూసాం. అది దొరక్క ఎంతమంది చనిపోయారు. ఇంజెక్షన్ బయట మార్కెట్లో 50,000 నుంచి 85,000 అందరికీ ఉచితంగా ఇచ్చాడు. ఎక్కడికక్కడ ఆక్సిజన్ బ్యాంక్స్ ఇక్కడితో పాటు ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా అభిమానుల ద్వారా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పారు. ఇవన్నిట్లో రామ్ చరణ్ పాల్గొని స్వయంగా కట్అవుట్లు అన్ని వేస్ట్ కట్టి డబ్బులు వేస్ట్ చేయకండి, ఎవరికైనా సేవ చేయండి అని చెప్పి కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సేవా కార్యక్రమంలో చాలామంది బ్లడ్ డొనేట్ చేశారు. సేవా కార్యక్రమం అన్నదాత కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాలు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఆయన అభిమానులు ఉన్నారో నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా పక్కనున్న రాష్ట్రాల్లో, తర్వాత అమెరికాలో కూడా చాలా దేశాల్లో, తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కూడా ఆయన బర్త్డేని ఒక ఇదిగా నెల రోజుల పాటు చేసుకున్నారు. ఇది ఒక మంచి, అంటే నేటి తరం యంగ్ జనరేషన్ కూడా అది స్ఫూర్తివంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో మొత్తానికి అది రామ్ చరణ్కి ఈరోజు గౌరవ డాక్టరేట్ అందిస్తుంది వేల్స్ యూనివర్సిటీ. సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రామ్ చరణ్కి అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు అయితే ఈ సందర్భంలో మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.